ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఒక క్లియర్గా చెప్తున్నాను, యూకే వెళ్ళాలంటే ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కూల్, రిలాక్స్, హాయిగా ఉండొచ్చు. అండ్ మనతో మాట్లాడడానికి వీసోర్స్ నుంచి యూకే ఆర్ యుఎస్ ఏ కంట్రీ వెళ్ళబోతున్నారు తన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? శ్రేయ మ్యామ్. శ్రేయ, నైస్. శ్రేయ చెప్పండి, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఏం చదువుకున్నారు? బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మ్యామ్. కంప్యూటర్ స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. నైస్. సో మీరు వీసాలో మీకు 10 పాయింట్లు వచ్చేసి ఉంటాయి కదా కదా, ఎందుకంటే అడిగిన దానికి ఎంత క్యూట్గా ఆన్సర్ చెప్తుంటే ఇంకా వేరే మైనస్ మార్క్ వేయాలని ఎవరికి అనిపించదు కూడా. రైట్, అవునంట, ఆవిడే చెప్పేస్తున్నారు. సో క్యూట్. ఓకే, సో చెప్పండి శ్రేయ, ఏ కంట్రీ వెళ్తున్నారు అండ్ దానికంటే ముందు వాట్ ఈస్ వీసోర్స్ రోల్ ఇన్ ఇట్? యూకేకి వెళ్తున్నాను మ్యామ్ నేను. నవంబర్ ఇంటేక్. ఫస్ట్ నేను జర్మనీ వెళ్ళాలనుకున్నాను. సో స్పందన మ్యామ్ నాకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యూకే ఈజ్ ది బెస్ట్ ఫర్ యూ మాస్టర్స్ అని చెప్పారు. సో నేను యూకే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే యూకేలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను మ్యామ్. సో అట్లా నాకు బెస్ట్ అనిపించింది. నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు వాళ్ళు లిస్ట్ చేసినారు యూనివర్సిటీస్ అన్నీ. సో అందులో నుంచి నేను కోవెంట్రీ పిక్ చేసుకున్నాను. ఎట్లా మీరు ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనుకున్నారు, వాళ్ళు ఇంకొక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రొజెక్ట్ చేశారు, మీరు కంపేర్ చేసుకున్నారు, అంటే యూ ఆల్సో డిడ్ యువర్ హోంవర్క్ అన్నట్టు. ఎస్, రైట్. కోవెంట్రీ ఇస్ ది బెస్ట్ ఫర్ యూ అని చెప్పారు. నేను మళ్ళీ కోవెంట్రీ గురించి కూడా మళ్ళీ నేను హోంవర్క్ చేసుకున్నాను. కోవెంట్రీ సెకండ్ పొజిషన్లో ఉంది యూకేలో. సో అది బాగుంది, దాని అవార్డ్స్ అన్నీ కూడా చూశాను, ఓకే ఉంది. మేడం బెస్ట్ పిక్ చేశారు నాకు అని చెప్పి నేను ప్రొసీడ్ అవ్వమని చెప్పాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ప్రాసెస్ ఏంటి, ఏం చేశారు? ఇనిషియల్గా వాళ్ళు ఆఫర్ లెటర్ 1 వీక్లో వచ్చేలాగా చేసేసారు. చాలా స్పీడ్గా చేశారు. నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా చేశారు. హాయిగా వచ్చే సంవత్సరం ఆ పైడాదో వెళ్దాం అనుకున్నారు నువ్వు? జనవరి ఇంటెక్లో వెళ్దాము మెల్లిగా అని అనుకున్నాను, కానీ చాలా సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను ప్రాసెస్. వాళ్ళు నవంబర్ లో పంపిస్తామని చెప్పి ఫాస్ట్గా చేసేసారు ప్రాసెస్. మేము ఎంత ఫాస్ట్గా వెళ్ళొద్దు అని అనుకుంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చేసేసారు. అసలు ఇట్లా ఉంటారనమాట వీసోర్స్ వాళ్ళు. వాళ్ళే కాల్ చేసి మరీ చేస్తారు అంత ప్రాసెస్. ప్రాసెస్ అయితే బాగుంది మ్యామ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ స్టే చేస్తున్నారు? అకామిడేషన్ బుక్ చేస్తున్నారు, వాళ్ళే బుక్ చేస్తున్నారు, వీసోర్స్ వాళ్ళే. సో ఇన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు కదా, ఆ యూనివర్సిటీ నుంచి ఏదన్నా మీకు స్కాలర్షిప్ ఆఫర్ చేశారా? చేశారు మ్యామ్. సో ఎంత స్కాలర్షిప్ వచ్చింది మీకు? 2500 pounds మ్యామ్. 2500 pounds. రైట్, ఓకే. సో అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఒకవేళ జాబ్ అక్కడ వస్తే అక్కడ జాబ్ చేసుకుంటాను, లేదంటే ఇక్కడే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేద్దామని అనుకుంటున్నాను. అద్భుతం. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ హ్యావ్ ఆల్ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. సో మీ ఎడ్యుకేషనల్ లోన్ ఏమైనా అప్లై చేశారా? దాని పరిస్థితి ఏంటి? చేశారు మ్యామ్. నాన్ కొలెటరలే చేశారు. ప్రాసెస్లో కూడా చాలా స్పీడ్గా చేశారు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళతో కూడా వీళ్ళే కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. నైస్. సో మొత్తం మీరు యూకే వెళ్ళాలంటే మీ వెనకాల నుండి జస్ట్ అట్లాగా పంపించింది మాత్రం వీసోర్సే అన్నమాట. అంతే మ్యామ్. నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఒక పాయింట్ గుర్తొస్తుందండి. జులై సినిమాలో ఇలియానా నాన్నగారు చెప్పారండి అన్న డైలాగ్లో, ఇక్కడ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్ళి వీసోర్స్ వాళ్ళు చెప్పారండి, అప్లికేషన్ వీసోర్స్ వాళ్ళు చేశారండి, లోన్ వీసోర్స్ వాళ్ళు చేశారండి, మరి వీసా వీసోర్స్ వాళ్ళు ఇప్పిస్తారండి, ఆఖరికి అకామిడేషన్ కూడా వీసోర్సే చేస్తారండి. ఇదే డైలాగ్ నాకు గుర్తొస్తుంది అందరితో మాట్లాడిన తర్వాత. వెరీ 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 హ్యాపీ. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇఫ్ యూ కుడ్ సెలెక్ట్ వీసోర్స్.